ఈరోజు ప్రపంచంని చాలా వరకు బాధ పెడుతున్న ఒక జబ్బు పేరేంటి? డయాబెటీస్. ఈ డయాబెటీస్ రాకుండా ఏం చేస్తాం? ఒకవేళ వస్తే మనం దీన్ని ఎలా కౌంటర్ చేస్తాం? దాని గురించి మనం చర్చిస్తాం. నమస్కారం, నేను మీ డాక్టర్ సజ్జీ డిసూసా ఫ్రమ్ కేఎస్ఏసి గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, బంజారా హిల్స్, హైదరాబాద్. యాక్చువల్లీ చెప్పాలంటే డయాబెటీస్ ఒక మహమ్మారి కాదు. మనం చేసిన దీన్ని బట్టి వీఆర్ కాంప్లికేటింగ్ ఇట్ అండ్ మేకింగ్ ఇట్ ఎ డెడ్లీ డిసీజ్. ఇది అండ్ ప్రతి ఒక్కరు మీరు అగ్రీ కూడా అవుతారు. యాక్చువల్లీ ఏంటంటే డయాబెటీస్, బీపీ ఇవన్నీ ఒక డాక్టర్ దగ్గర పోయి ఫస్ట్ బీపీ అపారటస్ చెక్ చేసి లేదా డయాబెటిక్ రిపోర్ట్ రాగానే అమ్మో హై ఉంది, ఇమ్మీడియట్గా వాళ్ళు డయాబెటీస్ లేదా హైపర్ టెన్సివ్ పేషెంట్ అని డిసైడ్ చేసి సర్టిఫై చేసి పడేస్తున్నాడు మెడిసిన్స్ ఇచ్చేసి. అట్లా కాదమ్మా. ప్రతి ఒక్కరిది రక్తంలో బీపీ, బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ, సాల్ట్ కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ, మన కాల్షియం కానీ, ప్రతి ఒక్క సంగతి, టెంపరేచర్ కానీ ఓకే ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఎప్పుడు వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ 5 గంటల నుంచి సాయంకాలం 9 గంటల దాకా నా రక్తం ఎవ్రీ 10 minutes తీసుకొని అన్ని పరీక్ష చేసి చూడండి. ఎవ్రీ దిస్ థింగ్ దెర్ విల్ బి ఏ చేంజెస్. ఒక్కసారి అది కనిపించిందనే పేర్లు వాళ్ళని ఎలా డయాబెటీస్ లేదా ఇది బీపీ, హైపర్టెన్సివ్ అని ఎలా రాసి డిక్లేర్ చేయడం కుదురుతుందండి? అక్కడ మనకి ఫస్ట్ తప్పు జరుగుతుంది. పేషెంట్ హ్యాస్ టు బి మానిటర్డ్. మళ్ళీ డిఫరెంట్ కండిషన్స్లో అట్లీస్ట్ 1 week to 2 weeks ఆర్ a month టైం తీసుకొని చెక్ చేయాలి. రకరకాల ఫుడ్ చేంజెస్లో, రకరకాల కొన్ని దీనిలో అన్నీ చేసి టెస్ట్ చేయాలి. అప్పుడు కూడా షుగర్ మరి హై ఉంటుందంటే మాత్రం దట్ పర్సన్ ఈజ్ డయాబెటిక్. అలాగే భోజనం తిన్నాక కొంచెం ఎక్కువ అయిందని లేదా ఫాస్టింగ్లో కొంచెం తేడా చూపిస్తుందని ఇమ్మీడియట్గా రాసి ఇది చేయకూడదు. HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది, ఓకే, గ్లైకోసేటెడ్ హిమోగ్లోబిన్. ఆ టెస్ట్ కూడా చేసి చూడాలి వెదర్ ద షుగర్ ఓకే ఉంటుంది అనుకోండి, ఆ ఉన్న షుగర్ కంట్రోలబులా ఆర్ ఇట్ ఈస్ బియాండ్ ఎ కంట్రోల్, ఇట్ ఈస్ అన్ అన్కంట్రోలబుల్ లెవెల్ ఉంటుందా ఆర్ ఫేర్లీ కంట్రోల్ లెవెల్ ఉంటుందా అనేది. అండ్ ట్రస్ట్ మీ మై డియర్ ఫ్రెండ్స్, ఈ పొరపాటు చేసి ఇమీడియట్గా డ్రగ్ ఒకరికి తోసకుండా ఉండే మనకి 80% డయాబెటిక్ పేషెంట్స్ పుట్టరు ఇక్కడ. దట్ ఈస్ మై స్ట్రాంగ్ దిస్ థింగ్ అండ్ ఐ ఛాలెంజ్ ఎనీ మెడికల్ ఫ్రెటర్నిటీ టు ఛాలెంజ్ మీ ఆన్ దిస్ రిగార్డ్. 80% డయాబెటీస్ పేషెంట్స్ ఇక్కడ పుట్టేదే కాదండి. కొంచెం ఆల్టర్ చేసుకొని వాళ్ళ లైఫ్స్, ఎందుకంటే ఎక్కువ శాతం టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది మా దాన్ని మనం చూసుకుంటే. టైప్ 1 డయాబెటీస్ ఈజ్ అన్ ఇన్హెరిటెంట్. నేను ముందు చెప్పినట్టు, వేరే ఎపిసోడ్లో చెప్పినట్టు, మా తల్లిదండ్రులు మాకు ఆస్తులతో పాటు ఆస్తులు ఇవ్వలేకుంటే కూడా కొన్ని జబ్బులు అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తారు. సో దానిలో ఒకటి డయాబెటీస్. అట్లా టైప్ 1 వస్తాయి ఇన్హెరిటెంట్. ఇదిలో మన అక్కడ ఏంటంటే మా ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ అని ప్యాంక్రియాస్లు కొన్ని సెల్స్ ఉన్నాయి, దాంట్లో బీటా సెల్స్. అది నార్మల్గా ఇన్సులిన్ తయారు చేసి మనం ఎక్కువ షుగర్ తీసుకుంటే, మన భోజనం చేసుకొని ఎక్కువ ఎనర్జీ వస్తే ఆ షుగర్ని కన్వర్ట్ చేసి గ్యాలక్టాక్స్ అని వేరొక ప్రోడక్ట్గా చేసి లివర్లు, స్ప్లీన్లు స్టోర్ చేసి పెడతారు. మనం ఒకరోజు ఉపవాసం ఉంటే అది తిరిగి కన్వర్ట్ చేసుకొని షుగర్గా, గ్లూకోజ్ లాగా మా బాడీలో వాడడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద ఫినామినా. ఓకే, సో దీనిలో ఏం చేస్తారంటే వెంటనే ఒక పేషెంట్ని, నీ బీపీ పేషెంట్ని, నీ షుగర్ పేషెంట్ని, నీ మెంటల్ పేషెంట్ని అని దయచేసి డిక్లేర్ చేయపాకండి. ఓకే, అండ్ దయచేసి పేషెంట్, మై డియర్ పేషెంట్స్ ఆర్ మై డియర్ ఫ్రెండ్స్, డోంట్ బికమ్ ఎ పేషెంట్ అన్నెసెసరీలీ. మన యూఎస్లో ఒక స్టడీ జరిగిందండి. మ్యాక్సిమం డెత్స్, సావు జరిగేదానికి 3 కారణాలు అంటే లిస్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఒకటి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, సెకండ్ కార్డియాక్ అరెస్ట్, థర్డ్ వచ్చేసి ఆ లిస్ట్లో డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ వచ్చేసిందండి. ఎంత జస్ట్ ఇమాజిన్, సావుకి 3వ కారణం డాక్టర్స్ అండ్ హాస్పిటల్స్ అంట. అప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గర పోవాలంటే ఎన్నిసార్లు ఆలోచన చేయాలండి?
యాక్చువల్లీ ఏంటంటే రాగానే కొందరు, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆల్ ద డాక్టర్స్, దే ఆర్ సో మెనీ 99% డాక్టర్స్ ఆర్ 90+% ఆఫ్ డాక్టర్స్ ఆర్ కమిటెడ్ టు ద ప్రొఫెషనల్. దేర్ ఆర్ సర్టన్ పీపుల్ హూ ఆర్ ప్రెషర్డ్ బై సమ్ బిజినెస్ మోటివ్స్, అక్కడ కొంచెం తేడా జరుగుతుంది. కానీ పాపం పేషెంట్స్ చాలా వరకు అక్కడే వెళ్ళడం జరిగేది, అది తప్పు, అది జరిగిపోయింది. సో షుగర్ రాకుండా ఉండడానికి ఏంటంటే మన ఇన్హెరెంట్ వంశపారంపర్యంగా వచ్చేది మనకి ఏం చేయలేము, బట్ ఫుల్ టైమ్ ఎక్సర్సైజ్. సి ద ఆప్టిమమ్ యూసేజ్ ఆఫ్ షుగర్ ఎనర్జీ ఇన్ ఆ బాడీ ఇస్ ద కీ. ఎంత ఫుడ్ తీసుకుంటుంది, ఎంత మనం ఎక్సర్సైజ్ చేసి బర్న్ అవుట్ చేస్తుంది. సో ఎక్సెసివ్ షుగర్ లేకుండా మనం చూసుకోవాలి బాడీలో. సింపుల్, డూ సఫిషియంట్ ఎక్సర్సైజ్. తక్కువ తిండి తీసుకొని సఫిషియంట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇన్ డయాబెటీస్ దెర్ ఇస్ నో ఫాస్టింగ్ అండ్ నో ఫీస్టింగ్. ఉపవాసం కూడా ఉండకూడదు, కళ్ళు కనిపించిన తిండి తీసుకోవడం కూడా చేయకూడదు. ఇది మోడరేట్ లెవెల్కి పోవాలి. అది కూడా ఒక్కవేళ మీరు డయాబెటిక్ పేషెంట్గా మనం ఫైనల్గా ఇవి అన్నీ అయినాక ఉంటుందనుకోండి, టేక్ ఎ మెడిసిన్స్ ఆన్ రెగ్యులర్ టైమ్ యాజ్ పర్ యువర్ డాక్టర్స్ అడ్వైస్. డూ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ ఫుడ్ ఏంటంటే ఒకటేసారి 2-3 kgs కుక్కకుండా పోర్షన్స్ ఆఫ్ మీల్స్ తీసుకోండి. బికాస్ యువర్ బాడీ అంటే ద ప్రొడక్షన్ ఆఫ్ షుగర్ విల్ బి వెరీ హై అట్ వన్ పాయింట్ ఇఫ్ యూ కన్స్యూమ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. సో చిన్న క్వాంటిటీ అయితే ఆ ఎమల్సిఫికేషన్ ఈజీ అవుతుంది, ఆ షుగర్ గ్లూకోజ్ జనరేషన్ కూడా కొంచెమే వస్తుంది. వెన్ దట్ బాడీ ఈజ్ యూటిలైజింగ్ ఇట్, యు ఆర్ నో మోర్ డయాబెటిక్ పేషెంట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి విషయానికి ఐఏఎస్కి ఉన్న బుద్ధి కాదు కావాల్సినది, లేదా ఇంకా సూపర్ కంప్యూటర్ ఉన్న బుద్ధి కాదు కావాల్సింది, కామన్ సెన్స్ అనేది ఒకటి ఉండే చాలు మా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి. అంటే మనకు ఒక జబ్బు ఉండే, ఆ జబ్బు ఉంటుందా లేదా ఫస్ట్. నేను మా హాస్పిటల్లో ఎంతోమంది డయాబెటీస్, కొన్ని థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్ని నాన్ డయాబెటిక్ చేసి పంపించింది. ఇట్ కెన్ బి రివర్సిబుల్, మెనీ కేసెస్, నాట్ 100%, మెనీ కేసెస్ కెన్ బి రివర్సిబుల్ అండి. ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద మైండ్ అండ్ డిటర్మినేషన్ టు సక్సీడ్. అలా ఉండే ఖచ్చితంగా మనకి షుగర్ ఉండే కూడా షుగర్ నుంచి బయటకు రావడం కుదురుతుంది, షుగర్ రాకుండా చూడడం కూడా కుదురుతుంది. ఓకే, సి యూ ఆర్ వాట్ యూ ఈట్. అండ్ మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటుందనుకోండి, మీ డిసిప్లిన్ని బట్టి ఏ జబ్బు మీకు రాదు. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, యాక్చువల్లీ డాక్టర్స్కి హాస్పిటల్స్కి కొంచెం బిజినెస్ తగ్గే విధంగానే నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే వీటిని పాటించుకొని పోతే మీరు యూ విల్ నెవర్ బికమ్ డయాబెటిక్, యూ విల్ నెవర్ బికమ్ ఇన్ అ డిసీజ్. సో obviously you will not go to a doctor, but I don't mind, I want that. Doctors and hospitals are for emergency అండి. Many a time you can handle your issue. When you are not able to handle, doctors and hospitals are good guides. They should be a good mentor to guide you in your health. This thing, ఇప్పుడు మనకి ఫైనాన్స్ మేనేజర్స్ వస్తుంది కదండి, మన వెల్త్ మేనేజ్మెంట్ బ్యాంకులో అక్కడ ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్ వీ హ్యావ్ అ చార్టర్ అకౌంటెంట్ టు గైడ్ అస్ హౌ టు గో అబౌట్ విత్ అవర్ ఫైనాన్స్ ఎక్సెట్రా. అదేవిధంగా మా ఆరోగ్యానికి మనకు ఒక మంచి గైడ్ ఉండాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు. ఆ ఒక మంచి గైడ్ మీకు మీ దగ్గర ఉండే మీకు ఎట్టు విధంగా జబ్బు రాదండి. చిన్న జ్వరం నుంచి క్యాన్సర్ దాకా రాదు. ఓకే, అది చెప్తూ ప్లీజ్ బీ ఇన్ అ quest for getting a very good guide, very good doctor to take care of your health అని చెప్తూ signing off, goodbye.